హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఇప్పటికి 3-4 టైమ్స్ వెళ్ళాము అరుణాచలం. కాకపోతే ఈ ప్లేస్కి రావడం మాత్రం మొదటిసారి. ఈసారి అరుణాచలం ట్రిప్లో ఇక్కడికైతే వెళ్ళామని ముందే డిసైడ్ అయ్యి ఉన్నాము. ఇదే శ్రీ రమణ మహర్షి ఆశ్రమం. ఆశ్రమం అంటే ఏదో అనుకోకండి, కానీ అసలు ఎంత ప్లెజెంట్ ప్లేస్ అంటే ఇట్లాంటి ప్లేస్కి ఒక్కసారైనా విజిట్ అవ్వాలి. ఇక్కడ ఎక్కువ ఫారినర్స్ అయితే కనిపిస్తున్నారు. అండ్ నాకు ఇక్కడ ఒక పికాక్ కనిపించింది. ఎంత అందంగా ఉంది అంటే పికాక్ కంటేనే అందమేమో మరి. చూసారా, ఫారినర్స్ కూడా ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు. ఇది మెడిటేషన్కి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. అట్లా అనిపించింది. ధ్యానంలో మునిగిపోతే వేరే ఎటువైపు ధ్యాస ఉండదు. అంతా ఇన్వాల్వ్ అయ్యి మెడిటేషన్ చేస్తున్నారు. ట్రెక్కింగ్ అని అంటున్నాను అనుకోకండి, నాకైతే ఈ ప్లేస్ మనం వెళ్తుంటే ట్రెక్కింగ్ లానే అనిపించింది. ఎంత ఎక్కే కొద్ది స్టెప్స్ వస్తూనే ఉన్నాయి. ఎంత దూరం నడిచామో కూడా అర్థం కాలేదు. రాళ్ళల్లో రప్పల్లో ఎటువంటి సెక్యూరిటీ లేదు. కోతులు, కొండముచ్చులు అన్నీ ఉన్నాయి. ఎటు నుంచి ఏమొచ్చి మనల్ని ఏమి హాని చేసినా ఇక్కడ దిక్కే ఉండదు అన్నట్టు ఉంది. మేము పిల్లల్ని తీసుకొని మరీ వెళ్ళాము అంటే డేర్ చేసామనుకోవడమే. నా చిట్టి తల్లి ఐషుబాబాయ్ అయితే ఇంత నడిచింది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పాపం నడుస్తూనే ఉంది. రాళ్ళు అంటే ఎగ్జాక్ట్గా స్టెప్స్ లాగా కూడా లేవు అవి. అందుకే చాలా స్ట్రెయిన్ అయిపోయాము అందులో నడవడం అంటే. పిల్లల కోసం పిల్లలతో ఉన్నప్పుడు హ్యాండ్ బ్యాగ్ అనేది ఖచ్చితంగా మోస్తాం కదా. ఏదో ఒకటి బిస్కెట్ ప్యాకెట్స్ ఆర్ వాటర్ బాటిల్స్ ఉంటాయి. అవి దగ్గర ఉంటే మంకీస్ వస్తున్నాయి. ఇంట్లో అన్నీ దాచుకుంటూ వెళ్ళాల్సింది వచ్చిందన్నమాట. పిల్లలు కదా, మధ్య మధ్యలో ఇట్లా మరీ ఎక్కువసేపు కాదు, జస్ట్ 1-2 minutes అట్లా కూర్చొని మళ్ళీ నడవడం అయితే స్టార్ట్ చేసాము. అసలు నడుస్తూనే ఉన్నారు, ఇంత దూరం నడుస్తున్నారు, కానీ ఎక్కడికి వెళ్తున్నారు అనేది మీకు అర్థం కావట్లేదు కదా. ఇట్లా ఎగ్జాక్ట్గా ఎన్ని కిలోమీటర్స్ అనేది నాకు ఐడియా లేదు. బట్ ఇంట్లో కొంచెం దూరం వెళ్ళాక ఈ స్పాట్లో అయితే మాకు పైన నుంచి మన అరుణాచలం టెంపుల్ కనిపిస్తుంది అనమాట. మొత్తం 4 దిక్కులు కనిపిస్తాయి పైన నుంచి. ఈ స్పాట్లో అట్లా కొన్ని పిక్స్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసాము. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ స్కంద మహర్షి అక్కడ మెడిటేషన్ చేశాడనమాట. అక్కడ ఒక చిన్నపాటి ఒక రూమ్, చాలా చీకటిగా ఉంటుంది, అక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ రాళ్ళతో మంచి అంటే ఇవి చేశారు స్టాచ్యూస్, చిన్న బొమ్మలు భలే ఉన్నాయి. ఎవరి టాలెంట్ వాళ్ళదే కదా, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఇక ఇట్లా నడుస్తూ ఉంటే కొంత దూరానికి ఆ ప్లేస్ వస్తుందన్నమాట. అక్కడ ఎంత నిశ్శబ్దం అంటే పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే తెలుసు కదా, మనం స్కూల్లో వింటుంటాం ఆ వర్డ్. ఇట్లా పైకి వెళ్ళేసి ఆ రూమ్ అనేది ఉంది. పిన్ కింద పడ్డ సౌండ్ కూడా రాకూడదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫోన్స్ నాట్ అలౌడ్. అందుకే నేను అక్కడ వీడియో ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాను. ఫోన్స్ అనేది రానివ్వట్లేదు. ఇక్కడ మళ్ళీ రిటర్న్లో వస్తున్నప్పుడు అక్కడ చూసేసుకొని రిటర్న్లో వస్తున్నప్పుడు జ్యూస్. అతన్ని ఏం అడిగినా మరి అతనికి లాంగ్వేజ్, మన లాంగ్వేజ్ తెలుగు అర్థం కాకపోవడమో ఏమో, కానీ నో ఐస్, నో వాటర్, నో కూలింగ్ అని ఒక్కటే చెప్తున్నాడు. నాకైతే ఇది ట్రెక్కింగ్లా అనిపించింది, వేరేలా అనుకోకండి. ఇఫ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. వితౌట్ షుగర్, వితౌట్ ఐస్, న్యాచురల్. ఓన్లీ ఫ్రూట్ జ్యూస్, నో షుగర్, నో ఐస్, నో ఆరెంజ్ జ్యూస్, నో షుగర్, నో ఐస్, నో వాటర్. లెమన్ కూడా బాబు 20 రూపాయలు. 20 రూపీస్.